3 స్టార్ హోటల్స్ లో రాష్ట్రంలో బార్ లైసెన్స్ ఫీజు 66 లక్షలు గత ప్రభుత్వం నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వం యొక్క ఆలోచన, మా ప్రీతం ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏమిటంటే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో టూరిజం కి అపారమైన అవకాశాలు ఉన్నాయి. టూరిజం డెవలప్మెంట్ ద్వారా రాష్ట్ర ఆదాయమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా చాలా మెరుగ్గా ఉంటాయనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. దృష్టి పెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ టూరిజం డెవలప్మెంట్ కి అవకాశాలు ఉన్నాయో, ఎందుకంటే 935 కిలోమీటర్లు 950 కిలోమీటర్లు కోస్ట్ లైన్, దాన్ని మనం ఎక్స్ప్లాయిట్ చేసి మనం టూరిజం డెవలప్మెంట్ కి మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. 3 స్టార్ హోటల్స్ రూమ్స్ పెరగాల్సిన అవసరం ఉంది. సరిపోయినన్ని రూమ్స్ ఇప్పుడు లేవు. దాదాపు 50,000 రూమ్స్ ని 5 సంవత్సరాల్లో నిర్మాణం చేయాలనే ఆలోచనతో మరి టూరిజం డిపార్ట్మెంట్ ఉన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి అదే విధంగా ఈ టూరిజం డెవలప్మెంట్ కోసం చాలా మంది హోటల్స్ ఉన్నా 3 స్టార్ హోటల్స్ లో ఉన్నా కూడా చాలా తక్కువ మంది బార్ లైసెన్స్లు తీసుకున్నారు. ఎందుకంటే ఇది 66 లక్షలు ఉండటం మూలంగా లాభదాయకత కాదనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకోలేదు. మరి 66 లక్షల నుంచి బార్ లైసెన్స్ ఫీజుని 25 లక్షలకి తగ్గిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.